హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది సిఆర్టీ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ 30 ఎకరాలు మెగా గేటెడ్ కమ్యూనిటీ సైట్ డెవలప్మెంట్ జరుగుతున్నది. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్లో 4 లైన్స్ కాబోతున్నటువంటి గుంటూరు అమరావతి రోడ్ దగ్గరగా 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో రెడీగా ఉన్నవి. కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. సైట్ డెవలప్మెంట్ వేగంగా జరుగుతూ ఉన్నది. గజం కేవలం 22,000 రూపాయలు మాత్రమే. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మరియు కార్నర్ ప్లాట్లు కూడా ఉన్నాయి. కార్నర్స్ ఎక్స్ట్రా అవుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి. తొలిసారిగా మా వీడియో చూసినట్లయితే మరియు కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాపిటల్ అమరావతి ప్లాట్ల గురించి డిసెంబర్ నెల నుండి చాలా వేగంగా అమరావతి రాజధాని పనులు జరుగుతాయి కాబట్టి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్లాటు తీసుకోవాలనుకునేవారు ఇలాంటి సమయంలో తీసుకోవటం మంచిది. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. పారిశ్రామిక ఆంధ్ర 2047 మరో 20 ఏళ్లలో జరగబోయే పారిశ్రామిక ప్రగతి గురించి కంటున్న కళ ఇప్పుడే సాకారం కాబోతోంది. మరో 3 ఏళ్లలో పూర్తి రూపు సంతరించుకోబోతోంది అంటున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ గీసుకుని ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్న కూటమి సర్కార్ దానికి తగ్గ ఫలితాలను ఇప్పుడే ఆస్వాదిస్తోంది. ఒక్కొక్కటిగా టాప్ క్లాస్ కంపెనీస్ ఏపీ వైపు చూస్తున్నాయి. సర్కార్తో డీల్స్ ఓకే చేసుకుంటున్నాయి. 5 నెలల్లో 2 లక్షల కోట్లకు సంతకాలు జరిగాయి. నమ్మి తీరాల్సిన నిజం ఇది. ఏపీలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, 65,000 కోట్లతో రిలయన్స్ గ్రూప్ సిద్ధం, 40,000 కోట్ల మేర టాటా గ్రూప్తో ఏపీ పవర్ డీల్, 60,000 కోట్ల పెట్టుబడికి ఓకే చెప్పిన బీపీసీఎల్. ఫలితాల దిశగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా మారబోతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం. అక్టోబర్ 17న మోడీ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ వేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపిది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతే స్పీడ్గా సిద్ధమైంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి సర్కార్. విజన్ 2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలిసారిగా సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, ఇలా అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చేశారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 పై కూటమి ప్రభుత్వానికున్న ఆలోచనల్ని, అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. భవిష్యత్తులో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అటు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ వీళ్ల మధ్య డీల్స్ కుదిరాయి. ఏపీలో తాజ్, వివంతా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. దీంతో దాదాపు 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా పవర్. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. మరో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తోంది.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ. ఏపీలో కొత్తగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్. ఒక్కో ప్లాంట్ కి దాదాపు 130 కోట్ల చొప్పున ఏకంగా 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. 500 CBG ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా MOU చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర